చంద్రబాబు అధికారానికి వచ్చి ఏడాది అవుతుంది. సంబరాలు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఏడాది కాలంగా ఎంతో చేశాం అని చెప్పుకునే దిశలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసహనం దేనికి సంకేతం? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అసంతృప్తికి గురవుతూ ఏకంగా పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చేస్తుండడం దేనికి సంకేతం? చాలా నియోజకవర్గాల్లో వర్తమానంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మిత్రపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటే మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎక్కువ కాలం సహించలేక బయటకు వచ్చేసేదానికి సిద్ధమవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ పార్టీ తరపున పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ ఇద్దరు రెండు మూల స్తంభాలుగా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరు నేతలు గతంలో పెందుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలే. ప్రస్తుతం మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే నామినేటెడ్ పదవితో గండి బాబ్జీ సంతృప్తి చెందుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాను ఎందుకు ఎమ్మెల్యే అయ్యానో అర్థం కావడం లేదంటూ బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల మహానాడు వేదికగా తనలో అసహనాన్ని, అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. ఇది తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నటువంటి అసంతృప్తికి సంకేతంగా కనిపించింది. అయితే ఇది కేవలం నాయకులకే పరిమితం కాలేదని, క్షేత్రస్థాయి శ్రేణులు కూడా తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని, ఉక్కపోతకు గురవుతున్నాయని అదే పెందుర్తి నియోజకవర్గం చాటి చెబుతోంది. పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం మండలానికి చెందిన టీడీపీ శ్రేణులు దాదాపు 300 మంది ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. అందులో క్రియాశీలక నాయకులు కూడా ఉన్నారు. సుదీర్ఘకాలంగా టీడీపీ వెంట సాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి వరకు ప్రజాప్రతినిధులుగా మండల స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు కూడా ఇప్పుడు హఠాత్తుగా టీడీపీ కాడి వదిలేసేదానికి సిద్ధమవుతున్నారు. దానికి కారణం పెందుర్తిలో గండి బాబ్జీకి పెత్తనం ఇచ్చిన తర్వాత బండారు సత్యనారాయణమూర్తి అనుచరుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళందరూ చెబుతున్నటువంటి మాట. కానీ వాస్తవానికి పెందుర్తి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దాంతో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే మాటే ఫైనల్ అంటూ టీడీపీ అధినేతలు కూడా తేల్చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎటువంటి పనులు జరుగుతున్న దాఖలాలు లేవు. సొంత పార్టీలో, అధికార పార్టీలో తమకు ఎటువంటి పనులు జరగకపోవడంతో ప్రజల్లో ముఖం చూపించలేకపోతున్నాము అంటూ టీడీపీ శ్రేణులు ఇప్పుడు సతమతమవుతున్నాయి. దాంతోనే ఇప్పుడు ఈ అధికార పార్టీలో ఉండి ప్రయోజనమే ఉంది, లేకుంటే పార్టీని వీడితే పోయేదేముంది అనేటువంటి నిర్ణయానికి ఆయా మండల స్థాయి నేతలు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే పెందుర్తిలో 100 మంది కార్యకర్తలు పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితి రావడం మీద టీడీపీ నాయకత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే చూస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి అన్ని చోట్ల అనేక నియోజకవర్గాల్లో పెరిగి పెద్దదయ్యి చాలామంది పార్టీకి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. 2024 సాధారణ ఎన్నికల ముంగిట అత్యంత కసితో పార్టీని, ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి నేతలు కూడా ఇప్పుడు కాడి వదిలేస్తున్నటువంటి వైనం తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చాటుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే ఇలాంటి పరిస్థితి రావడం అన్నదే ఆశ్చర్యకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. సహజంగా 4-5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఎన్నికల ముంగిట చివరి నిమిషంలో జంపు జిల్లానీలు చాలా చోట్ల చాలా పార్టీల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తొలి ఏడాదే అలాంటి జంపింగ్స్ స్టార్ట్ కావడం, చాలా నియోజకవర్గాల్లో విభేదాలు తీవ్రతరమైపోవడం, నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం కావడం అధికార పార్టీ పరువును తీస్తోంది. మరి ప్రతిష్టను నిలబెట్టుకునేటువంటి దిశలో ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి అధిష్టానం ఎంత మేరకు కృషి చేస్తుంది, ఏ రకంగా చక్కదిద్దుకుంటుంది, ఇదే తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని తేల్చబోతున్న అంశం.